Shalimar Jewelry inaugural offer. Flat 9% VA on gold ornaments, 12,500 off on purchase of 1 kg silver. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంబిని. ఈ రోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ శివరావు గారు ఉన్నారు. లెట్స్ టాక్ టు హిమ్. హలో సార్. నమస్తే సార్. సో విజయ్ దళపతి స్టాంపెడ్ 40 మంది ప్రాణాలు, వీటి గురించి మాట్లాడాల్సిన సందర్భం. ఎందుకంటే 10,000 మందికి మాత్రమే పర్మిషన్ ఉంటే 27,000 మంది అభిమానులు వచ్చారంట. అంటే ఇంతమంది అభిమానులు, సరే ఎవరు పర్మిషన్స్ ఇచ్చారు, ఎవరు బాధ్యులు అన్నది పక్కన పెడితే, అసలు ఇంతమంది ఒక సినిమా హీరో కోసం వెళ్ళడం, అంటే అతను పొలిటికల్ పార్టీ మీటింగ్ అయినప్పటికీ కూడా ఆ క్రేజ్ గురించి వెళ్ళడం, ఇవన్నీ చూస్తుంటే ప్రతిసారి ఏదో ఒకటి ఇలాంటి జరుగుతున్నప్పుడు మీకేమనిపిస్తుంది సార్? నిజంగా చెప్పాలి అని అంటే ఇది మన దేశంలో ఉన్నటువంటి దౌర్భాగ్యమా లేకపోతే దుస్థిత ఏంటో అర్థం కాదు. సినిమా నార్మల్గా సినిమా వాళ్ళు అంటే సినిమాలు తీస్తారు, వాళ్ళు దాని తర్వాత వాళ్ళు వెళ్ళిన డబ్బుల కొరకు వర్క్ చేస్తారు, దాని తర్వాత వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. కానీ జనాలు ఏంటి అని అంటే ఆ క్రేజ్ ఏంటి అని నాకు అర్థం కాదు. ఇప్పుడు ముఖ్యంగా మన సౌత్‌లో చూసుకున్నట్లయితే గతంలో మన తెలంగాణ, తెలుగు రాష్ట్రాలలో, ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాల్లో కూడా జరిగినాయి. ఏంటి నాకు అర్థం కాని పరిస్థితి ఏంటంటే వాళ్ళు సినిమాలు బాగానే తీస్తారు. వాళ్ళ వల్ల వీళ్ళకి ఒక రూపాయి ప్రయోజనం ఉండదు. పైగా మళ్ళీ వీళ్ళు టికెట్లు బ్లాక్‌లో కొనుక్కోవడం, మళ్ళా వాళ్ళు తీసిన సినిమాలకు బెనిఫిట్ షోలని లేకపోతే ఇంకోటని అంటే సర్ప్లస్ ఆదాయాల కొరకు వాళ్ళ బడ్జెట్లు ఎక్కువైతే వీళ్ళొచ్చేసి సినిమాలు తీసుకుంటా ఉంటారు. ముఖ్యంగా ఈ విజయ్ దళపతి ఇన్సిడెంట్ మనం చూసినట్లయితే ఈ కరూర్ అనే ప్రాంతంలో తమిళనాడులో జరిగినటువంటి ఇన్సిడెంట్ ఇది. ముఖ్యంగా మనం పాయింట్ లోపలికి వెళ్లే ముందు గమనించాల్సినటువంటి విషయం ఏంటి అని అంటే కనుక, ప్రజలు ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో మీరు ఏంటి అని అంటే మీకు నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, అట్ ద సేమ్ టైం మిమ్మల్ని హెచ్చరిస్తున్నా. వీళ్ళెవరు కూడా మీ కడుపుకు అన్నం పెట్టేటోళ్ళు కాదు. మీకు వీళ్ళ సినిమాలు చూస్తే ఓకే ఎంటర్టైన్మెంట్ వస్తుంది అంతేగాని వీళ్ళ షోస్కి పోవడం వల్ల మీకు ఏమి రాదు. ఇక్కడ అసలు ఎందుకు జరిగింది అనే దానికి మనం లోపలికి డెప్త్గా పోతే, నార్మల్గా ఒక టైం ఇచ్చి ఉన్నారు. ఆ టైం ఇచ్చిన ఆ టైంలో కాకుండా ఆ టైం తర్వాత అయినా ఈ పెద్ద మనిషి రావడం జరిగింది. సో ఈయనకు మినిమమ్ సెన్స్ అనేది లేదు. పెద్ద హీరోనే కావచ్చు, లేకపోతే వాళ్ళ ఫ్యాన్స్ బాధపడుతుండొచ్చు, కానీ ఇవాళ పోయినటువంటి 40 ప్రాణాలు తిరిగి రావు. ఆల్రెడీ 50 ప్రాణాలు పోవడానికి సిద్ధంగా ఉన్నాయి. 100కు పైన మంది ఈరోజు గాయపడ్డ పరిస్థితి. ఏంటి అసలు ఏం జరుగుతూ ఉన్నది? అక్కడ వాటర్ ఫెసిలిటీ లేదు. ఒకవైపు ఎండ, ఇంకోవైపు ఈ పెద్ద మనిషి తన సెలబ్రిటీ, తన విఐపీనెస్ని ప్రూవ్ చేసుకోవడం కొరకు ఇన్ టైంకి రాడు. ఇట్లాంటి వాళ్ళ కొరకు కనీసం అక్కడ ఏం జరుగుతుందో పట్టించుకోకుండా పోయినాడు ఈయన. అసలు ఏం జరుగుతుంది, వేర్ వీఆర్ గోయింగ్ అనేది ఆలోచించాలి జనాలు కూడా. సినిమాలు చూసినా, క్రికెట్ చూసినా, లేకపోతే ఏదైనా స్పోర్ట్స్ ఏదైనా చూసినప్పటికీ మీ ఇంట్రెస్ట్ ఎంతవరకు ఉండాలా? ఆ ఈవెంట్, ఆ స్పోర్ట్స్ వరకే చూడాలి. మీ టీవీలో కూడా చూడవచ్చు, మీ మొబైల్లో కూడా చూడవచ్చు, అక్కడి వరకే ఉండాలి. కానీ మీ పనులన్నీ వదులుకొని ఇవాళ ఎంత బాధాకరం అంటే అమ్మ, 5 మంది చిన్నారులు చనిపోవడం జరిగింది. మీరు పోయిన వాళ్ళు పోక చిన్నపిల్లలను పట్టుకొని పోవడం ఏంటండి? వాళ్ళ ప్రాణాలు ఎవరు తీసుకొస్తారు? వీళ్ళేమైనా ఫ్రీగా సినిమాలు తీస్తా ఉన్నారా? వేల లక్షల కోట్ల రూపాయలు వీళ్ళు ఇవాళ తీసుకుంటూ సినిమాలు తీసుకుంటా, మళ్ళీ ఇవాళ ఈ విధంగా వచ్చేసి జనాల ప్రాణాలు తీస్తూ ఏంటి ఈ ఆటలు? ప్రజలు ఆలోచించాలా. వీళ్ళ ప్రయోజనాల కొరకు సినిమాలు, వీళ్ళ ప్రయోజనాల కొరకు రాజకీయాలు చేస్తూ ఉన్నారే తప్పితే మీ ప్రయోజనాల కొరకు ఎవరూ చేయట్లేదు. కాబట్టి మీరు ఆలోచించి ఇటువంటివి జరగకుండా ఉండాలి అంటే ప్రజలే చర్యలు తీసుకోవాలి. అక్కడ పోలీస్ యంత్రాంగం కూడా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే ఆ ప్లేస్ అయితే ఉందో సభాస్థలి, అక్కడికి జనాలు వస్తున్నప్పుడు అక్కడ ఆ గ్రౌండ్ లిమిట్ ఎంత? మీకు అర్థమైందా? మన తెలంగాణలో, మన హైదరాబాద్లో, మన ఉప్పల్ స్టేడియంలో కూడా చాలా మీటింగ్స్ జరిగినాయి అమ్మ. చాలా మీటింగ్స్ జరుగుతూ ఉంటాయి కూడా, రాజకీయ నాయకుల మీటింగ్స్ జరుగుతూ కూడా. సో ఏంటి అని అంటే ఆ ప్లేస్ యొక్క కెపాసిటీ 10,000 అనుకున్నప్పుడు 20,000, 30,000 మంది అంచనాకు మించి వస్తున్నప్పుడు మీరు ఎందుకు అలౌ చేసిర్రు? రోడ్ల మీద వాళ్ళని ఎందుకు ఆపలేకపోయినరు? అంటే ఏంది? ఇటు పోలీస్ యంత్రాంగం ఫెయిల్ అయింది, ఇటు ప్రజాప్రతినిధులు అధికారులు ఫెయిల్ అయినరు. అన్నిటికంటే ముఖ్యంగా ఈ విజయ్ అనే వ్యక్తి చాలా దారుణంగా ఫెయిల్ అయ్యి ఉన్నాడు. ఈజ్ నాట్ ఫిట్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్. ఎందుకంటే ఆయన మీద కొంత గౌరవం ఉండేది, కానీ ఇప్పుడు ఆ గౌరవం పోయింది. ఎందుకనంటే నువ్వు ఏదైతే టైం ఇచ్చినావో ఆ టైంకి నువ్వు రావాలని నీ కొరకాడే ఎదురు చూస్తూ ఉన్నారు కదా ప్రజలు. ఇది నువ్వు ఎందుకు పట్టించుకోలే? అంటే 10 గంటలకు ప్రోగ్రామ్ చెప్పి 12 గంటలకు వస్తే నేను పెద్ద తోపును మూతబెరిన అయిపోయినా అనుకున్నావా? నీ వల్ల పోయింది ప్రాణం. ఇవాళ తీసుకురాగలుగుతావా విజయ్? నేను అడుగుతా ఉన్నా. సో ఈయన మీద కేసు ఫైల్ చేయాలి ఫస్ట్.
ఈయన మీద ఈ ఈ హత్యలకు ఈ చనిపోయినటువంటి వాటికి కారణం అని చెప్పేసి ఈ విజయ్ మీద కేసులు ఫైల్ చేయాలా, ఎఫ్ఐఆర్ చేయాలా, అవసరమైతే ఆయన జైలుకు పంపాలా. నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఆ చనిపోయిన ఆ చిన్నారుల పక్షాన, ఆ చనిపోయినటువంటి వ్యక్తుల పక్షాన నేను ఇవాళ ఈ మీ ద్వారా నేను సమాజాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా, పోలీస్ వాళ్ళని డిమాండ్ చేస్తా ఉన్నా. సరే ఇప్పుడు అతను మీటింగ్ పెట్టారు, సరే పొలిటికల్ ఎంట్రీ అవుతున్నారు కాబట్టి అంత పకడ్బందీగా చేద్దామని అనుకున్నట్టుగా చేశారేమో. అది ఇప్పుడు జనాలు ఇంత పిచ్చోళ్ళలాగా వస్తారని చెప్పేసి, అది కూడా 27,000 మంది, అంటే జనాలు ఇంత తోసుకుంటూ అంత దాంట్లో వెళ్ళాల్సిన అవసరం ఏముంది అనేది ఆ సైడే ఆలోచిస్తారు తప్పిస్తే ఇప్పుడు ఇతని క్రేజ్ కానీ అతను చేస్తున్న పొలిటికల్ మీటింగ్స్ లో చెప్పే మాటలు కానీ అవన్నిటి కూడా అతని బాధ్యులు. కానీ వీళ్ళు చనిపోతే నేను ఎట్లా బాధ్యులు అని వాళ్ళు అనుకుంటే ఎట్లా బాధ్యులు కాదండి? ఎట్లా బాధ్యులు కాదు? 100% వాళ్ళే బాధ్యులు. నువ్వు ఎన్ని గంటలకు మీటింగ్ అని చెప్పినావు? ఇప్పుడు ఎవరైనా అట్లే చేస్తారు, ఎవరైనా అట్లనే వస్తారు కదా. ఎవరైనా కాదు, ఎవరైనా చేస్తే అక్కడ ప్రాణాలు పోయినాయా? ఇక్కడ ప్రాణాలు పోయినాయి కాబట్టి మనం మాట్లాడుతా ఉన్నాం ఈ రోజు ఇక్కడ ఈ టాపిక్ అయింది ఎందుకు? అక్కడ ప్రాణాలు పోయినాయి కాబట్టి. నువ్వు ఇన్ టైంలో వచ్చి ఉంటే ప్రజల ప్రాణాలు పోయి ఉండేటివి కాదు. అక్కడ ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది, అక్కడ నువ్వు నీటి సదుపాయం కావచ్చు, లేకపోతే వేరే ఇతరత్ర మౌలిక సదుపాయాలు కావచ్చు కల్పించడంలో ఫెయిల్ అయ్యి ఉన్నావు కాబట్టి ఈరోజు ప్రాణాలు పోయినాయి. నేను చెప్తా ఉన్నా, నువ్వు సరి అయినటువంటి మౌలిక సదుపాయాలు అందించడంలో ఫెయిల్ అయి ఉన్నావు. ఎట్ ద సేమ్ టైం ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఈ సినిమా హీరోలు కావచ్చు, లేకపోతే ఈ రాజకీయ నాయకులు కావచ్చు, మీ కడుపు నింపరు తల్లులారా, మీరు అనవసరంగా మీ ప్రాణాలను కోల్పోకండి. మీరు కావాలంటే మీకు అంత క్రేజ్ ఉంటే, లేకపోతే అంత అభిమానం ఉంటే మీ ఇంట్లో నుంచి అభిమానించండి, తప్పేం లేదు. కనీసం మిమ్మల్ని గుర్తు కూడా పట్టాడు కదా. మిమ్మల్ని గుర్తుపట్టని ఒక నాయకుని గురించి, మిమ్మల్ని కనీసము చూసి హాయ్ అని చెప్పినటువంటి ఒక పొలిటీషియన్ గురించి, ఒక లీడర్ గురించి, ఒక సినిమా హీరో గురించి మీరెందుకంటే మీ ప్రాణాలు తీసుకుంటా ఉన్నారు? కనీసం వాడు ఎవడో మిమ్మల్ని చూడని కూడా చూడాడు కదా, హాయ్ కూడా చెప్పాడు కదా, మీకు కనీసం షేక్ హ్యాండ్ కూడా ఇయ్యాడు కదా. సో దయచేసి నేను ఇక్కడ చూస్తున్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి చెప్తా ఉన్నా, మీరు షేర్ చేయాల్సిన బాధ్యత ఉంది. మీరు మిమ్మల్ని గుర్తుపట్టని వ్యక్తుల గురించి, మిమ్మల్ని పట్టించుకోని వ్యక్తుల గురించి, ఈ సినిమా వాళ్ళ గురించి, రాజకీయ నాయకుల గురించి మీరు మీ సమయాన్ని వృధా చేసుకోకండి, మీ ప్రాణాలను తీసుకోకండి. మీకు అభిమానం ఉంటే అది మీ మనసులోనే పెట్టుకోండి. కానీ ఈరోజు పోయినటువంటి ప్రాణాలు తిరిగి రానివి. ఒక్కసారి ప్రాణం పోతే రాదు. ప్రాణం అది సామాన్యుల ప్రాణం అండి, సెలబ్రిటీల ప్రాణం కాదు. నిజంగా సెలబ్రిటీల ప్రాణమే పోయి ఉంటే ఈరోజు విజయ్ దళపతి కావచ్చు, ఇంకోటి కావచ్చు ఇంత నెమ్మదిగా ఇంత సైలెంట్గా ఉండేవాళ్ళ? ఇది పోయింది సామాన్యుల ప్రాణం. సో దయచేసి ప్రజలారా, ప్రేక్షకులారా, మీరు ఎవరైతే చూస్తున్నారో షేర్ చేయండి. ఇటువంటి వాటికి మీరు పోవద్దు. ఎవరైతే విజయ్ దళపతి ఉన్నారో అటువంటి వాళ్ళ మీద చట్టపరంగా కేసులు పెట్టేటువంటి అవకాశాలు ఖచ్చితంగా మన బిఎన్ఎస్లో ఉన్నవి. మనం తద్వారా మనం కేసులు పెట్టే అవకాశం ఉంది. కేసులు పెట్టాలని చెప్పేసి నేను సదరు పోలీస్ అధికారులను కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ.